ఆనంద్ లీలావతి ఇద్దరూ కలిసి దామినికి పెళ్లి చేయాలని అనుకుంటారు. లీలావతి ఆనంద్ భైరవితో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఆనంద, మనం దామినికి ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ సంబంధాలన్నీ ఆగిపోతున్నాయి కదా. ఒకసారి తన జాతకం ఎలా ఉందో శర్మ గారికి చూపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ మాటలు వినేసిన సమీర అనన్యకు ఈ విషయం గురించి చెబుతుంది. దాంతో అనన్య ఇక ఈ విషయం గురించి అంతా కూడా నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. శర్మ గారు ఆనంద భైరవి ఇంటికి వస్తారు. ఇకప్పుడు దామిని జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఆయన ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే, ఏమైంది శర్మ గారు అని చెప్పి లీలావతి ఆనంద భైరవి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఈ అమ్మాయి పెళ్ళి జరిగితే ఖచ్చితంగా ఈ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. తల్లిని బిడ్డను వేరు చేయండి అని చెప్పి శర్మ గారు అంటూ ఉంటారు. ఇక దాంతో అదేంటి పంతులు గారు, తను పుట్టినప్పుడు తన జాతకం గురించి అలా చెబితేనే కదా మేము కొన్నేళ్ల పాటు అమ్మాయిని మరొక ఇంట్లో ఉంచిందని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఈ కుటుంబానికి జరగబోయే నష్టం గురించి అప్పటి పంతులు గారు చెప్పలేకే మీకు ఆ విధంగా గండ ఉందని చెప్పుంటారు అని చెప్పి శర్మ గారు అంటూ ఉంటారు. ఇక దాంతో లీలావతి సూట్ కేసు తీసుకుని దామినిని ఇంట్లో నుండి బయటకు తీసుకొని వస్తుంది. చూడు దామిని, ఈ కుటుంబం బాగుండాలంటే ఎట్టి పరిస్థితులను నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే, అమ్మా అదేంటమ్మా అలా అంటావు, ఇన్నేళ్ల పాటు నేను ఇంటికి దూరంగానే ఉన్నాను కదా, ఇప్పుడు మళ్ళీ నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించేసి అనాథన చేయొద్దమ్మా, ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను అని చెప్పి దామిని అంటూ ఉంటే, లేదు దామిని, ముందు నాకు ఈ కుటుంబం ముఖ్యం, ఈ కుటుంబం తర్వాత నువ్వు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, ఆనంద భైరవి ఒక్క నిమిషం అక్క, నువ్వు దామినిని ఇంట్లో నుండి పంపించాల్సిన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటుంది. మరి దామిని విషయంలో ఆనంద భైరవి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.